సాయిరామ్. నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వాస్తు శాస్త్రం పట్ల అందరికీ అవగాహన వచ్చేసింది. 90% అవగాహన వచ్చిందండి అని చెప్పచ్చు. ఒకప్పుడంటే వాస్తు అంటే ఏంటి అని అడిగారు, హేళన కూడా చేశారు. నేను స్టార్ట్ చేసినప్పుడు 80sలో వాస్తు అంటే ఏంటి అని నవ్వారు, ఇటు పిచ్చోడైపోయారన్నారు. కానీ ప్రతి ఒక్కరు కూడా వాస్తు పాటిస్తున్నారు. ఎందుకంటే మన పక్కవాడు, మన ఫ్రెండ్, నేబర్ ఎవరో బాగుపడ్డారు వాస్తు ప్రకారం చేసుకొని. కానీ నేను కూడా చేసుకుంటే బాగుంటుంది కదా, చూద్దాం ఒకసారి. అందరూ పాటిస్తున్నారు, నేను కూడా వాస్తు ప్రకారం కట్టుకొని బాగుపడతాం అని చేస్తున్నారు. అంటే ఊరికే హిందూసేనా వాస్తు పాటించాలి కాదండి, ఎవరైనా పాటించవచ్చు. వాస్తుకి కుల మతాలతో సంబంధం లేనటువంటి శాస్త్రం ప్రతి ఒక్కరూ పాటిస్తున్నారు, అందరికీ కూడా రిజల్ట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా దీని కులమతాలతో సంబంధమైన శాస్త్రం ఇది, ప్రకృతి ఇది. సో ఇక్కడ ఏంటంటే ఇంత వాస్తు అని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నా, ఇంట్లోకి వెళ్ళగానే చెప్తారు గురుగారు, లేదా కొంతమంది అడుగుతారు ఫోన్ చేసి, గురుగారు అల్మార్ ఎక్కడ పెట్టుకోవాలండి, నైరుతిలో పెట్టుకోవాలా లేకపోతే ఉత్తరం మధ్యలో పెట్టుకోవాలా? ఎందుకంటే కొంతమంది ఉత్తరం మధ్యలో, ఇంటి ఉత్తరం మధ్యలో కుబేర స్థానం అంటున్నారు. మధ్యలో అల్మారి పెట్టుకుంటే అంటే ఉత్తరం కూడా కానిచ్చి, ఉత్తరం మధ్య అంటే రూమ్ మధ్యలో కాదు, అక్కడ ఉత్తరం పొడుగులో మధ్యలో అక్కడ డబ్బులు ఉంటాయి, అంత ఆదా అవుతుంది. ఆ జోన్ అంతా కూడా అక్కడ ఎకానమిక్ జోన్, డబ్బులు మిగులుతాయని చెప్తున్నారు. మరి ఎక్కడ పెట్టుకోవాలి? కొంతమంది నైరుతిలో పెట్టుకోమంటున్నారు, కొంతమంది దక్షిణ నైరుతిలో పెట్టుకోమంటున్నారు, కొంతమంది ఏమో పశ్చిమ నైరుతిలో పెట్టుకోమంటున్నారు, కొంతమంది ఏమో అల్మారీ ఓపెన్ చేస్తే తూర్పు చూడాలని, లేదా కొంతమంది ఏమో ఉత్తరం చూస్తే బాగుంటుందని, మరి కొంతమంది ఏమో ఉత్తరంలో పెట్టుకుంటే అల్మారి డోర్ ఓపెన్ చేస్తే దక్షిణం చూడాలి, ఉత్తరం కుబేర స్థానం కాబట్టి ఉత్తరం మధ్యలో పెట్టుకోవాలని. చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఇది ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది, మా ఇంట్లో డబ్బులు ఎక్కడ పెట్టుకుంటే నిల్వగా ఉంటాయి, ఆర్నమెంట్స్ అన్నీ కూడా ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది. ప్రతి ఇంట్లో ఒక అల్మారీ అంటూ ఉంటుంది, స్టీల్ అల్మారో లేకపోతే పెద్ద లాకరో లేకపోతే ఒక వార్డ్రోబ్, చెక్క వార్డ్రోబో ఏదో ఉంటుంది. దాంట్లో మనం అన్ని డబ్బులు, ఆర్నమెంట్స్, జ్యువెలరీ అన్నీ స్టోర్ చేసుకుంటాం అక్కడ. సో ఇది ఎక్కడ ఉండాలి? నైరుతిలో ఎందుకు పెడతాం? ఇవన్నీ అల్మార్లన్నీ బరువుగా ఉంటాయి కాబట్టి నైరుతిలో పెట్టుకోమని చెప్తుంటారు. ఒకటి పశ్చిమ నైరుతిలో పెట్టుకుంటే తూర్పు చూస్తుంది అల్మారి, మనం డోర్ ఓపెన్ చేస్తే తూర్పు చూస్తుంది అది. లేదా దక్షిణ నైరుతిలో పెట్టుకున్నాం అనుకోండి, ఉత్తరం వైపు చూస్తుంది అది. ఈ రెండు చోట్ల ఎక్కడో ఒక దగ్గర పెట్టుకోవచ్చు. ఎందుకంటే బరువుగా ఉంటుంది కాబట్టి, బరువైన వస్తువుల్లో నైరుతిలో ఉండాలనే శాస్త్రం కాబట్టి అక్కడే ఉంటే రిజల్ట్ కూడా ఉంటుంది. ఊరికే శాస్త్ర ప్రకారంగా కాదు, అక్కడ ఉంటేనే రిజల్ట్, శాస్త్రం అది. ఉత్తరం మధ్యలో పెట్టుకుంటే మాత్రం బాగుండదు. చెప్తున్నారు, అలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఉత్తరం కుబేర స్థానం అని. పెట్టుకునే వాళ్ళని కొంచెం మీరు స్టడీ చేస్తే మీకు అర్థమవుతుంది దాంట్లో ఎంత నిజం ఉంది. కానీ ఇక్కడ చాలామంది ఇళ్ళలో కనబడుతుంది ఏంటంటే, అల్మారీ స్టీల్ అల్మారా సైజు జనరల్గా చెప్తున్నాను, స్టాండర్డ్ సైజ్ 6.5 feet ఉంటుంది. దక్షిణంలో పశ్చిమంలో లేదా ఎల్ షేప్ దక్షిణం పశ్చిమంలో ఒక సజ్జా వేసుకుంటే, సజ్జా కింద మనం కింద ప్లాట్ఫామ్ కడతాం 2-3 inches. కట్టిన తర్వాత సజ్జా వేస్తారా 6.5కి, కింద 2 inches, 3 inches, 4 inches, 5 inches కింద ప్లాట్ఫామ్ కడతారు. అది కట్టిన తర్వాత అల్మార్ లోపలికి వెళ్ళదు నైరుతిలో, అయితే దక్షిణ నైరుతిలో కానీ పశ్చిమ నైరుతిలో కానీ దాని కిందకి అల్మార్ వెళ్ళదు, ఇంక ఎత్తుగా ఉంటుంది కాబట్టి. దాంతో అక్కడ అరుగు తీసేసి అల్మార్ అందులో దోసేస్తారు. దాంతో ఆ ఇంటి మొత్తానికి కూడా నైరుతి దోషంగా ఏర్పడుతుంది. దక్షిణ నైరుతిలో పెడితే దక్షిణ నైరుతి డౌన్ అవుతుంది, లేదా పశ్చిమ నైరుతిలో పెడితే కింద మిగతా చోటంతా ప్లాట్ఫామ్ ఉంటుంది వార్డ్రోబ్ కింద, సజ్జా కింద. ఇక్కడ ఒక్క జాగాలో అల్మారి పట్టదు కాబట్టి తీసేస్తారు. ఇది నైరుతి దోషం. ఈ దోషంతో బాధపడే వాళ్ళని నేను చాలామంది చూశాను. అక్కడ అరుగు కట్టించాక ఇల్లంతా వాచుపరంగా ఉందండి, కానీ తెలియని ప్రాబ్లమ్స్, ఎప్పుడు యాక్సిడెంట్స్, డబ్బు ఉండకపోవడం, ఊరికే పడిపోవడం, వెళ్తూ కాలు జారి పడిపోవడం, నిలబడ్డ వాడిని సైకిల్ వచ్చి కొట్టేయడం, సమ్ ప్రాబ్లమ్స్ ఇలా జరుగుతూనే ఉంటాయి. అసలు వాళ్ళు ఇలాంటి ఇన్సిడెంట్స్ చెప్తే ఆ దోషం ఎక్కడుందో మనం ఈజీగా చెప్పేయచ్చు.
నేను అప్పుడు ఆ మధ్యకాలంలో టీవీలో లైవ్ ప్రోగ్రామ్ చేసేవాడిని, డయల్ విశ్వకర్మ అని. వాస్తు చెప్పడానికి తడపడేవాళ్ళు అప్పుడు ఆ రోజుల్లో. సో ప్రాబ్లం ఏంటో అడిగేవాడిని. గురుగారు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే దోషం ఎక్కడుందో నేను చెప్పేవాడిని. దట్ ఈజ్ ఎక్స్పీరియన్స్. సో నైరుతి ఎప్పుడు కూడా సమానంగా అంటే ఎత్తుగా ఉండాలి. మిగతాది వార్డ్రోబ్ కింద అరుగు కట్టాం, ఇక్కడ మాత్రం అరుగు కట్టలేదు. ఎందుకు? అల్మారి పట్టదు కాబట్టి అక్కడ ఆ ప్లాట్ఫామ్ తీసేసి అల్మారి దోసాం. బరువే కదా ఇక్కడ అని అనుకొని దాని కింద పెట్టేసాం. కానీ అక్కడ ఏంటి, ఫ్లోర్ లెవెల్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్. ఫ్లోర్ లెవెల్ చాలా ముఖ్యమైంది. అక్కడ ఆ ఫ్లోర్ లెవెల్ ఇంటి మొత్తానికి కూడా నైరుతి డౌన్గా అయింది కాబట్టి ఆ రిజల్ట్స్ రాదు. మీరు అల్మారి పెట్టినా రిజల్ట్ రాదు, ఏం పెట్టినా రిజల్ట్ రాదు. అక్కడ దాని కింద మళ్ళీ అరుగు కట్టాలి. అప్పుడు అరుగు కడితే అల్మారి పట్టకపోతే ఏం చేస్తాం, అక్కడ చజ్జా అంతవరకు కట్ చేసి ఆ గోడ పైకి అని కింద ఒక ప్లేట్ పోసి ఆ పైన పెట్టాలి. పెడితే అప్పుడు లోపల సైజ్ 7 feet 6 and 9 అవుతుంది. అప్పుడు అల్మారి వెళ్తుంది. లేదా అల్మారి కింద కాళ్ళు కట్ చేసేయాలి. కింద ప్లాట్ఫామ్ మాత్రం కంపల్సరీగా కట్టాలి. అప్పుడే రిజల్ట్ ఉంటుంది. ఊరికి అల్మారి ఎక్కడ పెట్టాలి కాదు, దక్షిణ నైరుతిలో లేకపోతే పశ్చిమ నైరుతిలో పెట్టుకోవడం తప్పలేదు, అక్కడే పెట్టాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరం కుబేర స్థానం అని ఉత్తరంలో పెడితే ఇబ్బందులు ఉంటాయి. ఒకసారి పెట్టి చూడండి, ఎంతో నిజం ఉందో మీకు తెలుస్తుంది. అలా పెట్టిన వాళ్ళని కొంచెం రీడ్ చేసి నాకు కామెంట్స్లో మళ్ళీ చెప్తే నేను సంతోషిస్తాను. నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సాయి రక్ష.